మందికే కాదు, ఆయన దగ్గర ఉండే 2 హెల్పర్స్ కూడా కలిపి మన కేసీఆర్ గారు పెట్టినటువంటి పథకాలు ఉన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఆ పథకంలో చేనేత కార్మికుడికి ఇంకా 2 సహాయకుల దగ్గర ఒక సహాయకుని తీసేసి ఒక్కరికే ఇవ్వడం జరుగుతూ ఉంది. రైట్ నౌ మీరు చూసుకుంటే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో చేనేత భరోసా కింద దాదాపు 8,891 మంది జూలైలో దరఖాస్తు చేసుకుంటే, అంటే 2024 జూలైలో దరఖాస్తు చేసుకుంటే ఇప్పటి వరకు ఏ ఒక్కరికి కూడా సహాయం అందలేదన్నది వాస్తవం. అదేవిధంగా ఈ పథకం కింద మగ్గానికి ఒక్కొక్క కార్మికుడికి 18,000, సహాయానికి ఒక్కొక్కరికి 6,000 చెల్లిస్తారు. కానీ అందులో ఒక హెల్పర్ని తీసేసిండు, అంటే ఒక 6,000 డైరెక్ట్గా లాస్ చేసిండు. నిన్న పోయి నేను అక్కడ రాట్నం వడుక్కుంటూ కండలు చుట్టుకుంటూ కూర్చుంటే ముగ్గురు లేనిది అసలు బేసిక్ వర్క్ కూడా చేయలేం. చేనేతలో ముగ్గురు ఉంటేనే బేసిక్గా అన్ని వస్తువులు తయారవుతాయి. మళ్ళీ చీర నేసేటప్పుడు కూడా 2 మినిమం కావాలి. ఇవన్నీ ఆలోచించే బీఆర్ఎస్లో ఒక కార్మికుడు 2 హెల్పర్స్ అని చెప్పి ఫిక్స్ చేస్తే కాంగ్రెస్ రాగానే ఒక కార్మికుడు వేతనాన్ని తీసేయడం జరిగింది. ఇది చాలా అన్యాయం. వాస్తవ పరిస్థితుల్ని, క్షేత్రస్థాయిలో పరిస్థితులను చూసుకొని చేసి ఉంటే బాగుండేది. ఇది చేనేత కార్మికులకు చాలా దుఃఖాన్ని మిగులుస్తుంది. 6,000 లాస్ అంటే ఒక్క చీర నేసిన కష్టం లాస్ అని అర్థం. ఒక చీర నేస్తే కూడా 5,000 వస్తున్నాయి, 6,000 వస్తలేవు. కాబట్టి ప్రభుత్వం దీని మీద ఆలోచన చేసి తక్షణమే ఇంకొక హెల్పర్ జీతం యాడ్ చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. అట్లానే మన వనపర్తి కాన్స్టిట్యున్సీలో 755 మంది చేనేత కార్మికులు దరఖాస్తు చేసుకున్నారు. వాళ్ళు ఎదురు చూస్తున్నారు సహాయం కోసం, వారికి ఇంతవరకు రాలేదు. అట్లానే ఉమ్మడి మహబూబ్ నగర్ మొత్తం కూడా కలిపితే దాదాపు 10 కోట్ల రూపాయల వరకు బాకీలు ఉన్నాయి. ఇది వెంటనే రిలీజ్ చేయవలసిందిగా ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. అట్లనే 2017 నుంచి 2024 ఏప్రిల్ వరకు చేనేత కార్మికులు తీసుకున్న 1,00,000 రూపాయల రుణం మాఫీ చేస్తామని చెప్పి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది. దానికి 33 కోట్ల రూపాయలు అవుతాయి. అది వెంటనే ఆ రుణమాఫీ చేయాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఒక్క మన వనపర్తిలోనే దాదాపు 20-25 మంది వరకు ఆ రుణమాఫీ కోసం ఎదురు చూస్తున్నారు. రుణమాఫీ చేయాలని కోరుతున్నాను చేనేత కార్మికులకు సంబంధించి. అదేవిధంగా చేనేత కార్మికుల 8% పొదుపు చేస్తే ప్రభుత్వం దాన్ని డబుల్ చేయాలి, 16% యాడ్ చేయాలి. కానీ ఇంతవరకు ఈ 20 నెలల్లో, ఈ కాంగ్రెస్ వచ్చిన 20 నెలల్లో ₹1 అంటే ₹1 కూడా చేనేత కార్మికుల కోసం యాడ్ చేస్తలేరు. ఇది కరెక్ట్ కాదు. వారి దుఃఖం ఇంకా తీరలేదు, వారు ఇంకా కష్టాల్లోంచి బయటికి రాలేదు. కాబట్టి ప్రభుత్వం చాలా సీరియస్గా చేనేత కార్మికుల మీద డిమాండ్ చేస్తూ ఉన్నాం. అక్కడి నుంచి కొత్తకోట నుంచి మేము కానాయపల్లి అనే గ్రామానికి పోయినాం. కానాయపల్లి గ్రామానికి మీ వనపర్తి పూర్వ ఎమ్మెల్యే మన రావుల చంద్రశేఖర్ రెడ్డి అన్న వాళ్ళ సొంత ఊరు. అక్కడ శంకర సముద్రం అనేటటువంటి ప్రాజెక్ట్ ఉన్నది. ఈ స్టోరీ మీకు నాకంటే ఎక్కువ తెలుసు. 20 ఏళ్ళ నుంచి మీరు అనేక మంది మాట్లాడుతుంటే విన్నటువంటి స్టోరీ లాగున్నది. కానీ నేను ఒక 10 ఏళ్ళ కింద అక్కడ బతుకమ్మ ఆడుకోవడానికి వచ్చిన. అప్పుడు అసలు ఈ సమస్య గురించే తెలియదు నాకు. బతుకమ్మ ఆడుకొని వెళ్ళిపోయినాం. తీస్తున్నారు నాకు, మీరు వచ్చిపోయినారు 10 ఏళ్ళ కిందట, మీరు వచ్చి ఆడిపోయిన ప్రదేశం అంతా మునిగిపోయిందని చెప్పి చెప్తున్నటువంటి సందర్భం. కానీ ఈ 10 ఏళ్లలో కూడా ఎంత దారుణం అంటే తెలంగాణ వచ్చిందే ఇట్లాంటి భీమా, నెట్టెంపాడు, కల్వకుర్తి పెండింగ్ ఉన్న ప్రాజెక్ట్స్ ఫినిష్ చేయడానికి. ఈ కానాయపల్లి అనేది భీమా ఫేజ్ 2లోకి వస్తుంది. దాన్ని ఒక 500 మీటర్స్ బండ్ పెంచాలి. ఆల్రెడీ 2004-05లోనే ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరికీ కూడా కాంపెన్సేషన్ ఇవ్వడం జరిగింది. ఓన్లీ రీహాబిలిటేషన్ R&R కాలనీ కట్టియాక మాత్రం 20 ఏళ్ళు అవుతుంది. ఆ 20 ఏళ్లలో కూడా ఘోరం ఏంటంటే గేట్లు అధికారులు ఇష్టం ఉన్నప్పుడు ఎత్తుతారు, ఇష్టం ఉన్నప్పుడు ఆపుతారు. దాంతో నీళ్ళన్నీ వెనకకు తట్టి సగం ఊరికి నీళ్ళు వస్తున్నాయి. నిన్న చూసిన వీడియోస్ కూడా ఉన్నాయి నా దగ్గర. ఇంటి నిండా పాములు, పిల్లల్ని పెట్టుకొని అదే పాములు ఉన్న ఇంట్లో ఉండేటటువంటి పరిస్థితి ఉంది. చాలా దారుణంగా ఉంది. నేను ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నా, ఆ ఊర్లో 18 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళు ఇప్పటికీ 450 మంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా ప్రభుత్వానికి కాంపెన్సేషన్ ఇవ్వాలి. ఆ ఊర్లో 20 ఏళ్ల కింద సర్వే చేసినప్పుడు కూడా అప్పటి నుంచి ప్రజలు చెప్తున్నారు, ఒక 30-35 మందిని ఇడిచిపెట్టిరాయ బాబు మీరు అని. ఏ ప్రభుత్వం సర్వే చేయలేదు, బీఆర్ఎస్ సర్వే చేయలేదు, కాంగ్రెస్ చేయలేదు. 30-35 మంది ఎవరైతే వదిలిపోయినరో వాళ్ళని కూడా అందులో ఇంక్లూడ్ చేసుకోవాలి. అట్లనే మన అవుట్ సైడ్ ద సిటీ, అంటే పనికి అట్లా ఇట్లా పోయిన వాళ్ళు 100 మంది ఉన్నారు, వాళ్ళని కూడా కాంపెన్సేషన్లో ఇంక్లూడ్ చేసుకోవాలి. అన్నిటికన్నా ఘోరం ఏంటంటే అదే ఊర్లో మేము వచ్చేటప్పుడు చూసుకుంటూ వచ్చినాం, రోడ్డుకి ఇవతల పక్క వాళ్ళకు ఒక 350 ఆల్మోస్ట్ 3.5-4 ఏకర్స్ అయ్యేంత. అది ఎన్ని ఏకర్స్ ఇచ్చిర్రు? 22 ఏకర్స్ ఏమో ఇచ్చిర్రు ల్యాండ్. ఇస్తే రోడ్డు మీదకి ఇచ్చిండ్రు. ఇస్తే అందులో సగం మళ్ళీ అదే ఊరికి సంబంధించిన నాయకులు కబ్జా చేసుకుంటే ఇప్పుడు వీళ్ళకు పోదామంటే కూడా ఇక్కడ లేనటువంటి పరిస్థితి. ఆ గ్రామస్తులందరూ ఒకటే కోరుతున్నారు, ఈ ప్రాజెక్టు శంకర మహాసముద్రం అనే ప్రాజెక్టు ఫినిష్ అయితే
ఇంకా 40,000 మందికి నీళ్ళు వస్తాయి, 40,000 ఎకరాలకు నీళ్ళు వస్తాయి. ఇప్పుడు ఓన్లీ 12,000 ఏకర్కి వస్తుంది, ఇంకా 40,000 ఏకర్స్కి వాటర్ వస్తుంది. సో వాళ్ళు మాకు ఒకటే చెప్పారు, ఇంకా మేము లేచిపోతే, మా ఊరు లేచిపోతే చాలా మందికి నీళ్ళు వస్తాయి, కానీ మేము లేచిపోదామంటే మాకు ఎక్కడ ఇల్లు లేదని చెప్తారు. నేను ఒకటే డిమాండ్ చేస్తున్నా, ఎట్లయితే మల్లన్న సాగర్లో డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టించిచ్చిరో, ఎట్లయితే మిడ్మానేర్లో డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టించిచ్చిరో, అట్లనే ఇక్కడ ఉండేటటువంటి కానాయపల్లి శంకర సముద్రం కింద నిర్వాసితులైనటువంటి గ్రామస్తులందరికీ కూడా డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టించి తక్షణమే వారిని అక్కడికి పంపించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. ఇక ఇంట్లో మరి రావుల చంద్రశేఖర్ రెడ్డి గారు అంత పెద్ద నాయకుడు కేసీఆర్ గారికి గత 5 సంవత్సరాలుగా తలలో నాలుకగా ఉంటూ ఇప్పుడు మొత్తం తెలంగాణ భవన్ అంతా కూడా పెద్దసారే మెయింటైన్ చేస్తున్నారు రావుల చంద్రశేఖర్ రెడ్డి గారే. మరి ఒక 2-3 ఏళ్ల కింద వారు ఒక్క మాట చెప్పుంటే ఈ గ్రామం పరిస్థితి వేరే ఉండేదని చెప్పి నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నా. రావుల చంద్రశేఖర్ రెడ్డి గారు ఇప్పుడన్నా మరి ఇప్పుడున్న ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురండి, ఎందుకంటే మీ మాటకు వేటేజ్ ఉంటుంది, మీరు అవినీతి రహిత నాయకుడు అని చెప్పి అందరు చెప్పుకుంటారు, కాబట్టి మీ మాటకు విలువ ఉంటుంది. కాబట్టి ఈ పోరాటంలో కలిసి రావాలి, పెద్దలు రావుల చంద్రశేఖర్ రెడ్డి గారు ముందు నిలబడాలని కూడా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. డేటా తప్పుపడుతున్న సందర్భంలో 4 ఎకరాలు ఉన్న ఒక సామాన్య రైతుకి గవర్నమెంట్ జాబ్ ఉందని పడ్డదట. ఇప్పుడు ఆయన పంచాయతీ పెడుతుంది నాతోని, అక్క నాకు గవర్నమెంట్ జాబ్ ఇప్పిండ్రు మరి, ఎందుకంటే గవర్నమెంట్ జాబ్ వస్తుంది కాబట్టి నాకు రైతు బంధు వస్తలేదు, ఏం పథకాలు వస్తలేవు అని చెప్పి ఆయన అడుగుతున్నారు. సో ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తున్నా, అయితే ఆ రైతు రికార్డు సరి చేయండి, లేకపోతే ఆయన గవర్నమెంట్ జాబ్ అన్న ఇవ్వండి, ఏదో ఒకటి చేయండి అని డిమాండ్ చేస్తున్నా. అదే ఊరిలో కడకుంట్లలో పెద్ద చెరువు అని ఇంకో చెరువు ఉంది పాపం, 3 సార్లు ఈ సంవత్సరంలో 3 సీజన్లలో 3 సార్లు ఆ పెద్ద చెరువు నీళ్లు వెనక్కిదాన్ని చాలామంది రైతుల భూములు మునిగిపోయినాయి. కనీసం ఎంఆర్ఓ గారు కూడా పోయి ఆడ రాసుకుంటలేరు, భూమి మునిగిపోయింది, పంట నష్ట పరిహారం ఎట్లా అని. ఇదేదో ప్రకృతి వైపరీత్యంతో మునిగిపోయింది కాదు. ఇంతకుముందు ఏదైతే కానాయిపల్లి రిజర్వాయర్లో వాటర్ గేట్లు ఎత్తలేదన్నామో అవే వెనక్కి దాన్ని ఈ కడకుంట్లలో ఉన్నటువంటి పెద్ద చెరువు వెనక్కి కొట్టి భూములు మునిగిపోయినాయి. అంటే ఇది కంప్లీట్గా ప్రభుత్వం యొక్క తప్పు, నష్టపోతుంది ప్రజలు, కానీ నష్టపరిహారం జోలికి కూడా పోతలేరు. దాని మీద ఆలోచన చేయవలసిందిగా నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఆ తర్వాత మదర్ అండ్ చైల్డ్ హాస్పిటల్కి పోయినాం. మదర్ అండ్ చైల్డ్ హాస్పిటల్లో పాపం డాక్టర్లు, నర్సులు వాళ్ళ కెపాసిటీకి మించి కష్టపడి పనిచేస్తూ ఉన్నారు, కానీ సివియర్ అండర్ స్టాఫింగ్ ఉన్నది, తక్కువ మంది డాక్టర్లు ఉన్నారు. గైనకాలజీలో చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక రేడియాలజీలను అయితే ఒక్కరంటే ఒక్కరు కూడా పర్మనెంట్ స్టాఫ్ లేరు, మొత్తం కూడా రెసిడెంట్స్ని పెట్టుకునే చేస్తున్నటువంటి సందర్భం. అదేవిధంగా ఈ వనపర్తిలో ఉన్నటువంటి టీ డయాగ్నోస్టిక్స్ ఏదైతుందో మరి ఎలుకలు కొట్టేసినాయట మెషిన్లను, మరి అవి పొలిటికల్ ఎలుకలో మామూలు ఎలుకలో నాకు తెలియదు, కానీ ఎలుకలు కొట్టేసినాయట మెషిన్లను, అవి పనిచేస్తలేవు. దాంతో ఏం జరుగుతుంది, ఇక్కడ టెస్ట్లకు దాదాపుగా 2,000 మంది యావరేజ్గా టెస్ట్లు ఇస్తే అవన్నీ కూడా మహబూబ్ నగర్కి పోతున్నటువంటి పరిస్థితి, డిలే అవుతుంది. దాంతో ప్రైవేట్కి పోవాల్సిన పరిస్థితి వస్తుంది. అల్టిమేట్గా ప్రజలకు నష్టం జరుగుతుంది. కాబట్టి ఆ మెషిన్స్ని తొందరగా ఫిక్స్ చేయాలని కోరుతున్నాను. నేను ఏ జిల్లాకు పోయినా వైద్యం మీద ఫోకస్ పెడతా ఉన్నాం కాబట్టి ఈ ప్రతి హాస్పిటల్లో ఉన్న సమస్య మీ దగ్గర కూడా చెప్పక తప్పని సమస్య. శానిటేషను, కేర్ టేకర్స్, అట్లా పేషెంట్ కేర్ టేకర్స్, సెక్యూరిటీ గార్డ్స్ వీళ్ళందరినీ కలిసి ప్రైవేట్గా ఏజెన్సీలతో పెడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వీళ్ళు 20 నుంచి 22,000 మంది ఉంటారు. వాళ్ళకు జీతాలు రాక 3 నెలలు అవుతుంది. ఆ జీతాలు రాకపోతే వాళ్ళు కనీసం యూనిఫామ్ కూడా ఉతుక్కోలేని పరిస్థితులలో ఉన్నారు. కాబట్టి వీళ్ళనైతే రెగ్యులరైజ్ చేయాలి, ఎందుకంటే వైద్యం మీద ప్రభుత్వం దృష్టి పెట్టదలుచుకుంటే వాళ్ళని ఖచ్చితంగా రెగ్యులరైజ్ చేయాలి. చేస్తే వాళ్ళు రెగ్యులర్ ఎంప్లాయీస్ లాగా జీతాలు సరిగ్గా వస్తాయి, కాబట్టి పేషెంట్లు ఇబ్బంది పడకుండా ఉంటారని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. ఇంకా ఆ తర్వాత అక్కడి నుండి వచ్చి మేము ఏమైనా పోయి నాకు గొంతు నచ్చలేదా మీకు? బంజాయవా కాసేపు, వేడిగా ఉందన్నా బంజాయబా? ఇంకో గొడవ ఉంది, అదైతే కాలిపోలేదు. సో మరి వడ్లు మొత్తం వనపర్తి జిల్లా అంతా కలిపి 2 లక్షల ఎకరాలలో ఈసారి వరి సాగు చేస్తే 4.5 లక్షల టన్నుల ధాన్యం వస్తుందని చెప్పి ప్రభుత్వం ఒక ఎస్టిమేట్ చేసి 3.5 లక్షల టన్నుల ధాన్యం మేము కొంటామని చెప్పింది. అంటే 3.5 లక్షల టన్నుల ధాన్యం కొనాలంటే మినిమం 1000 నుంచి 1200 కొనుగోలు కేంద్రాలు కావాలి. కానీ ప్రభుత్వం ఇప్పటివరకు తెరిచిందని 330 కొనుగోలు కేంద్రాలు మాత్రమే తెలిసి
35,000 క్వింటాలు మాత్రం కొన్నారు. అంటే మీ టార్గెట్లో ఓన్లీ 10% కొన్నారు మీరు. ఎందుకు ఇట్లా చేస్తున్నారు అని అంటే బోనస్ ఇవ్వాల్సి వస్తుంది కాబట్టి కొంటమన్న దాంట్లో 10% 20% కొనడము, మిగతా వాళ్ళు రైతులు అలసిపోయి మధ్యలో దళారులకు అమ్ముకొని వెళ్ళిపోవడం. ఎంత దారుణం అంటే 17% తేమ వరకు అలౌ చేస్తామని చెప్పేమో మినిస్టర్లు చెప్తారు, సీఎం చెప్తాడు. ఇక్కడనేమో వాళ్ళు కాంటాలు పెడతలేరు, కనీసం అంత పెద్ద మార్కెట్లో కాంటాలు పెట్టలేదు. చాలా అన్యాయంగా ఉంది. 20-25 రోజుల నుంచి పంటను మీద పెట్టుకొని పడగాపులు కాస్తున్న రైతులు ఉన్నారు. దయచేసి ప్రభుత్వం సీరియస్గా స్పందించాలి, వెంటనే కొనుగోలు ప్రారంభించాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా. పాతపల్లికి వచ్చినాం. నెక్స్ట్ అక్కడ నుంచి పెబ్బేరు మార్కెట్ చూసి పాత కోసం కట్టించిండ్రు, కానీ ఇంతవరకు వాటిలోకి ఫినిష్ చేస్తలేరు. కాంట్రాక్టర్